హనుమంతుడు కేవలం రామభక్తుడు కాదు. ఆయన భయాన్ని తొలగించే శక్తి. ఈ వీడియోలో 5 అత్యంత శక్తివంతమైన మంత్రాలు, వాటి అర్థం, లాభాలు, జపించే విధానం తెలుగులో సరళంగా చెప్తున్నాను. వీడియో మొత్తం చూడండి, మీరు ఎప్పుడూ భయపడరు. మొదటి మంత్రం ఓం హనుమతే నమః. అర్థం ఓం హనుమంతుడికి నమస్కారం. ఈ మంత్రం ప్రయోజనాలు: సాధారణ భయాన్ని తొలగిస్తుంది, ధైర్యాన్నిస్తుంది, మనస్సును శాంతిగా ఉంచుతుంది. ఎలా జపించాలి? ఉదయం 11 సార్లు హనుమంతుడి ఫోటో ఎదురుగా కూర్చుని జపించండి. ఒక రహస్యం: హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు కూడా ఈ మంత్రమే జపించాడని చెప్తారు. రెండో మంత్రం ఓం శ్రీ రామదూతాయ నమః. అర్థం ఓం శ్రీరాముని దూత అయిన హనుమంతుడికి నమస్కారం. ప్రయోజనాలు: జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది, ఉద్యోగం, వ్యాపారం, పరీక్షలలో సహాయపడుతుంది. ఉత్తమ సమయం మంగళవారం ఉదయం. ఇంటర్వ్యూ లేదా పరీక్షకు ముందు ఈ మంత్రం 5 సార్లు జపించండి. హనుమంతుడు మీతో ఉంటాడని విశ్వసిస్తారు. మూడో మంత్రం ఓం పంచముఖ హనుమతే నమః. అర్థం ఓం 5 ముఖాల హనుమంతుడికి నమస్కారం. ప్రయోజనాలు: ప్రతికూల శక్తుల నుండి రక్షణ, ఇంటికి, కుటుంబానికి కాపాడే శక్తి. ఎలా జపించాలి? ఇంటి ముందు తలుపు దగ్గర పంచముఖ హనుమంతుడి చిత్రం ఉంచి రోజుకు 7 సార్లు జపించండి. ఈ రూపం 5 దిక్కుల నుండి రక్షణను సూచిస్తుంది. నాలుగో మంత్రం ఓం కపిశాయ నమః. అర్థం ఓం వానరరూపి హనుమంతుడికి నమస్కారం. ప్రయోజనాలు: శరీర బలం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మంత్రం జపించేటప్పుడు శ్వాసను నెమ్మదిగా తీసుకుంటే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఐదవది హనుమాన్ చాలీసా మొదటి దోహ. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర. అర్థం విజయం హనుమంతుడికి, జ్ఞానం మరియు గుణాల సముద్రానికి నమస్కారం. ప్రయోజనాలు: మనసుకు ధైర్యం ఇస్తుంది, నమ్మకాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ ఒకసారి చదివితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ 5 మంత్రాలు మీ జీవితంలో హనుమంతుడి ఆశీస్సులను తీసుకురాగలవు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో రాయండి. జై బజరంగ్ బలి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.